హలో అందరికీ నమస్తే. మన ఇంటర్నేషనల్ కొరియర్స్ కదా చాలా మంది ఏంటంటే మనని మీరు ఆగస్ట్ 25 నుంచి పంపించిన ఏమైనా పార్సల్స్ ఏమైనా ఆగాయి అని చెప్పేసి ఎటువంటి పార్సల్స్ ఆగలేవండి. అండ్ యూఎస్కి చాలా మంది అడుగుతున్నారు కదా, ఏ యూఎస్ పార్సల్ కూడా ఆగలేదు. నేను మీకు ఏంటంటే ఒక పార్సల్ అనేది నేను లైవ్లో ఇప్పుడు ట్రాకింగ్ చేసి మీకు చూపిస్తా చూడండి. ఈ వీడియో కస్టమరు మనము పంపించిన కస్టమర్ అనమాట. 25 ఆగస్ట్కి పంపించిన పార్సల్ ఇది 21 kgs ఆల్మోస్ట్ ఉన్నది. అయితే ఇది ట్రాకింగ్ నెంబర్ కింద మనం అది కాపీ చేసుకున్నాము. ఇది స్క్రీన్ ఓపెన్ చేసి మనం డైరెక్ట్గా గూగుల్ ఓపెన్ చేసి ఫెడెక్స్ సర్వీస్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే అందులో మీకు వస్తుంది. అయితే ఇది ఇందాక నేను వేరే వాళ్ళ మా పార్సల్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేస్తానంటే చెక్ చేస్తాను అనమాట. దాని తర్వాత గూగుల్ ఓపెన్ చేసేసి డైరెక్ట్గా ఫెడెక్స్ సర్వీస్ ఓపెన్ చేసేసి ఆల్ కుకీస్ రిజెక్ట్ కొట్టేసి మనం కాపీ చేసుకున్న నంబర్ అది ఇక్కడ రాసింది చూడండి 29 ఆగస్ట్ నుంచి అని చెప్పేసి. అయినా అది కూడా ఏం ప్రాబ్లం లేదండి, మనం దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మీకు ట్రాక్ చేయగానే డెలివరీ అయిపోయింది అని చెప్పేసి వచ్చింది చూడండి. 25 పంపించాం, 29 కంటే 4 daysలో డెలివరీ అయ్యింది. అండ్ వాళ్ళు ఫోటో కూడా పెడతారనమాట కింద చూడండి. మొత్తం ట్రాకింగ్ అనమాట. ఎక్కడన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఇక్కడ మీకు లైవ్లో చూపిస్తుంది అనమాట. నేను ప్రతి కస్టమర్కి అదే చెప్తాను అనమాట. చూసారు కదా, ఇప్పుడు నేను 25 ఆగస్ట్ నుంచి 29 ఆగస్ట్ అంటే 4 working daysలోనే మాత్రమే డెలివరీ అయ్యింది. అది మండే రోజు ఇచ్చారు అండ్ థర్స్డే రోజు వాళ్ళకి థర్స్డే రోజు డెలివరీ అయింది అనమాట. మీకు కూడా ఒకవేళ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.